నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈ విధంగా 10 రోజుల పాటు భీష్ముడు యుద్ధం చేస్తే 5 రోజుల పాటు ద్రోణాచార్యుడు యుద్ధం చేశాడు, అంటే సైన్యాధిపతులుగా. ఆ తర్వాత 16వ రోజు, అంటే గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము, కర్ణుడు సైన్యాధిపతిగా కౌరవులు పాండవులు ఎదిరించడం జరిగింది. సరే, 17వ రోజు వచ్చింది. ఈ 16వ రోజు రాత్రి ఏం జరిగిందనేది ఇక్కడ ఒక పెద్ద ముఖ్యమైనటువంటి ఒక ఎపిసోడ్. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి కర్ణుడు దుర్యోధనుడు కూర్చున్నారు. 16వ రోజు యుద్ధం తర్వాత ఆ రోజు రాత్రి కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మన సైన్యం నశించిపోతుంది, ఏం చేయాలి? అప్పుడు కర్ణుడు చేతులు పిసుకుంటూ అర్జునుడు ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉంటాడు, చాలా కాషియస్గా ఉంటాడు, చాలా గట్టివాడు, చాలా ట్యాక్ట్ఫుల్గా యుద్ధం చేస్తాడు, చాలా ధైర్యవంతుడు. ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఆయన ముందే కృష్ణ పరమాత్మ కూర్చొని ఉంటున్నాడు. ఆయన పొరపాటు చేసిన వెంటనే ఆయన కరెక్ట్ చేస్తుంటాడు. ఇట్లా కాదు, అట్లా చేయి, ఇటు కాదు, అడుబోదాం అని చెప్పి కృష్ణుడు చెప్తూ ఉంటాడు. ఉన్నటువంటి సడన్గా అస్త్రాలు ప్రయోగిస్తాడు అర్జునుడు టక్మని. మనం తెప్పరిల్లి తేరుకునేలోగా అర్జునుడు విజయం సాధిస్తున్నాడు. ఇట్లా కాదు, మనల్ని మోసం చేస్తున్నాడు అర్జునుడు కృష్ణుడు కలిసి. ఈసారి ఇట్లా కాదు, నేను వాళ్ళ ఆటలను రేపు యుద్ధంలో సాగనివ్వను, 17వ రోజు యుద్ధంలో నేను వాళ్ళ యొక్క ఆటలను సాగనివ్వను అని కర్ణుడు యొక్క ఒక మాట అనుకున్నాడు. అనుకున్న సందర్భంలో సరే, ఈ పూటకి రెస్ట్ తీసుకుందాము, పొద్దున్న ఆలోచిద్దాము అనుకున్నారు. ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నారు. 17వ రోజు పొద్దున్నే డిస్కషన్ అవుతోంది. సైన్యాలు యుద్ధం కోసం సన్నద్ధమయ్యాయి. దుర్యోధనుడు అనుకుంటున్నాడు, కర్ణుడిని మించినటువంటి వీరుడు ఎవ్వడు లేడు, మన యుద్ధంలో తప్పకుండా విజయం సాధిస్తాను అనే ధీమాతో ఉన్నాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు, ఓ రాజా, ఈరోజు నేను అర్జునుడితో తలపడతాను, చంపుతాను లేదా చస్తాను, ఒకటే లెక్క. నాకు ఇంతకుముందు పనులు ఎక్కువైపోయినాయి. వాడితో యుద్ధం చేసి, వీడితో యుద్ధం చేసి, అటు టైం వేస్ట్ చేసుకుని, ఇటు టైం వేస్ట్ చేసుకొని నేను ఫోకస్ చేయలేకపోయాను, అర్జునుడి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అందువల్లనే అతనితో ద్వంద్వ యుద్ధాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే పూర్తి ఏకాగ్రతతోటి 1-to-1 వారు అర్జునుడితో చేస్తేనే వాడిని చంపొచ్చు. ఇక టెంపరీగా మధ్యలో అటు వచ్చి ఇటు వచ్చి యుద్ధం చేస్తుంటే పని కావట్లేదు. అందుకని ఈసారి నేను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అర్జునుడితో 1-to-1 ద్వంద్వ యుద్ధం చేస్తాను, ఈ రోజున చంపుతాను లేదా చస్తాను అన్నాడు. అని అప్పుడు లెక్కలు వేసుకోవడం మొదలెట్టాడు ఎవరు? కర్ణుడు. ఏంటి దాన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో. స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. నా బలం ఏంటి, నా యొక్క బలహీనత ఏంటి, నాకున్న అవకాశాలు ఏంటి, నాకు లేని అవకాశాలు ఏంటి, దీన్ని స్వాట్ అంటారు. మీకు ఎంబీఏ స్టూడెంట్స్ కానివ్వండి, బిజినెస్ అనాలిసిస్ చేసే వాళ్ళలో ఈ స్వాట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ ఆర్గనైజేషన్కైనా. ఇతని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్లు ఏంటి అనేది అనాలిసిస్ చేయడం మొదలెట్టాడు కర్ణుడు పొద్దున్నే. పెద్ద లక్ష్యాలు ఛేదించడంలోనూ, చురుకుదనంలోనూ, దూరంగా వెళ్ళటంలోనూ, లేదా దూరంగా బాణాలు వేయటంలోనూ, అలాగే ఫిజికల్ ఫిట్నెస్లోనూ, అస్త్ర ప్రయోగంలోనూ, అలాగే ప్రాణబలంలోనూ, శౌర్యంలోనూ, విజ్ఞానంలోనూ, పరాక్రమంలోనూ, దేనికి ఏది కారణం అనేది అనాలిసిస్ చేయటంలోనూ సవ్యసాచికి నాతో సంబంధమే లేదు. సవ్యసాచి అంటే అర్జునుడికి నాతో కంపారిజనే లేదు. నేను చాలా బెటరు, నేను అర్జునుడి కంటే చాలా బెటరు ఈ పై విషయాల్లో. అంతేకాకుండా నా దగ్గర దివ్యమైనటువంటి విజయము అనేటువంటి అద్భుతమైన ధనుస్సు ఉంది. విశ్వకర్మ ఈ ధనుసును నిర్మించి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు దీన్ని అనేక మంది రాక్షసులను సంహరించిన తర్వాత పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు నన్ను మెచ్చుకొని దీన్ని నాకు ఇచ్చాడు. ఈ యొక్క విజయం అనేటువంటి ధనుస్సు గాంధీవం కంటే కూడా ఎంతో గొప్పది. అందువల్ల యుద్ధంలో నన్ను ఎవరో కూడా ఎదుర్కోలేరు. అయితే ఇది నా యొక్క స్ట్రెంగ్స్ ఏంటివి, ఇవి నా యొక్క బలాలు. ఇక నా బలహీనతలు ఏమిటో చెప్తాను. అర్జునుడి కంటే నేను ఎక్కడ వీక్గా ఉన్నానో చెప్తాను. ఆ యొక్క అర్జునుడి యొక్క ధనుసుకున్నటువంటి నారి ఏదైతే ఉందో అది చాలా దివ్యమైనది. అది కట్ చేస్తే దానంతటి అదే మళ్ళీ ఫామ్ అవుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా తగిలించుకోక్కర్లేదు. అంటే గ్యాప్ ఉండదు. ఇన్స్టెంట్గా
దానంతట అదే తిరిగి తయారవుతుంది నారి. దానివల్ల ఏం జరుగుతుంది, యుద్ధం చేసేవాడు యుద్ధం ఆపి తగిలించుకుంటూ కూర్చోవక్కర్లేదు. అర్జునుడికి అడ్వాంటేజ్ ఉంది, నాకు అది లేదు. అలాగే అర్జునుడి దగ్గర అంబుల పొదులు అక్షయాలు రెండు వైపులా కూడా వరుణదేవుడు ఇచ్చినటువంటి అంబుల పొదులు ఉన్నాడు. అగ్నిదేవుడు వరుణుడిని అడిగి ఇచ్చాడు ఖాండవ దహన సమయంలో. సో అతనికి రెండు వైపులా కూడా అక్షయ తూణీరాలు ఉన్నాయి. దాంతో బాణం తీస్తే అక్కడ మళ్ళీ గ్యాప్ ఫిల్అప్ అయిపోతుంది. ఆటో ఫిల్లింగ్ సిస్టమ్, ఈ యొక్క ఆయుధాలు ఆటో ఫిల్ అవుతుంటాయి. ఇక్కడ ఒక డేంజర్ ఉంది. సో అర్జునుడి యొక్క ధనుస్సు కంటే నా ధనుస్సు గొప్పది నిజమే, కానీ అర్జునుడి యొక్క నారి ఆటోమేటిక్గా తిరిగి సెట్ అవుతుంటుంది. ఇది ఒక అడ్వాంటేజీ. రెండు, అతనికి అక్షయ తూణీరాలు ఉన్నాయి. బాణాలు ఎప్పటికప్పుడు రీఫిల్ అవుతూ ఉంటాయి. అంటే బాణాల కోసం ఎత్తుక్కోకర్లా, ఒక కట్ట తీసి తగిలించుకుని ఈ కట్ట అయిపోగానే ఇంకో కట్ట తీసి తగిలించుకునే అవసరం లేదు. రెండిట్లలోనే ఫిల్ అవుతూ ఉంటాయి. అది ఆ యొక్క వరుణదేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. ఈ విధంగా ఉండగా ఇంకొక అడ్వాంటేజ్ ఉంది అర్జునుడికి. నేను ఎక్కడ వీక్ అవుతున్నాను చెప్తున్నాను చూడు. సారథి కృష్ణుడు, నాకు కృష్ణుడు లాంటి సారథి లేడు. ఇది పెద్ద ప్రమాదం. ఇంకొక విషయం చెప్తాను. అర్జునుడికి అభేద్యమైనటువంటి రథం ఉంది. ఎవరిచ్చారు అది? అగ్నిదేవుడు ఇచ్చాడు ఆ రోజున, ఎప్పుడు ఖాండవ దహనం సమయంలోనే. దానివల్ల అర్జునుడు రథాన్ని మారడం అనేది ఉంటుంది. మేమందరం రథాలు పాడైపోతే ఇంకో రథం ఎక్కుతున్నాం. ఎవరైనా రథం భగ్నం అయిపోతుంటుంది. రథాలకి ఆయన కొట్టగానే ఆ రథం తుక్కు అయిపోయినప్పుడు వేరే రథాలు ఎక్కుతున్నాం. సో మనం చూసాం నిన్నాళ్ళ నుంచి చెప్పుకున్న యుద్ధం సన్నివేశాల్లో అనేక రకాలైనటువంటి రథాలు అర్జునుడు కానీ మరొకళ్ళు కానీ భీముడు కానీ భగ్నం చేసినప్పుడు కౌరవ వీరులు వేరే రథాలని మళ్ళీ అధిరోహించి యుద్ధానికి రావటం ఇవన్నీ జరిగింది. కానీ ఇక్కడ అర్జునుడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా రథాన్ని అభేద్యమైనది, అర్జునుడి యొక్క రథం అగ్నిదేవుడు ఇచ్చింది కాబట్టి అభేద్యమైనది. ఇది ఒక అడ్వాంటేజ్ అర్జునుడికి. ఇక్కడ నేను వీక్ అవుతున్నాను. అదేవిధంగా మనస్సుతో సమానంగా పరిగెట్టగలిగినటువంటి అశ్వాలు ఉన్నాయి, నాకు లేవు. ఆశ్చర్యకరమైనటువంటి వానర ధ్వజం ఉంది. ఈ యొక్క కౌరవ సైన్యంలోకి అది ప్రవేశించగానే ఆ ధ్వజం నుంచి వచ్చే సౌండ్, ఆ వానరుడు పెద్దగా సౌండ్, అంటే ఎవరు? హనుమంతుడు. ఆయన చేసినటువంటి హుంకారాలకి, ఈ యొక్క శబ్దాలకి శత్రు సైన్యం భయపడిపోతుంది. ఇవన్నీ కూడా అర్జునుడికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్. సో ఇది అతని స్ట్రెంగ్త్. అందువలన నేను ఇక్కడ వీక్ అవుతున్నాను. అందువలన నాకు చెప్పే పాయింట్ ఏంటంటే, శల్యుడు అన్ని విధాలా కూడా కృష్ణుడితో సమానమైన వాడు. మళ్ళీ మాట్లాడితే కృష్ణుడి కంటే ఎక్కువ సారథ్యం తెలిసిన వాడు శల్యుడు. కాబట్టి మిగతావన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు. ముందు కృష్ణుడితో సమానంగా ఏం చేయాలి నేను? కృష్ణుడు అక్కడ సారథిగా ఉన్నాడు కాబట్టి నాకు శల్యుడి యొక్క సారథ్యం కావాలి. దాంతో ఒక వీక్నెస్ క్లోజ్ అవుతుంది. అంటే అర్జునుడి కింద కంపేర్ చేశాడు కదా, నాకు కృష్ణుడి లాంటి సారథి లేడు అన్నాడు. ఇప్పుడు కృష్ణుడి లాంటి సారథి శల్యుడు. సో ఒకటి సాల్వ్డ్, ఒక టిక్ కొట్టాడు కర్ణుడు బోర్డు మీద కొట్టేసి. రెండో మాట ఏం చెప్పాడంటే, నాకు చాలా బళ్ళు, మంచి అశ్వాలు పూనినటువంటి రథాలు కావాలి. ఎందుకని? అర్జునుడు ఒకటే రథం మీద యుద్ధం చేస్తాడు, ఆ రథాన్ని ఎవడో ఏం చేయలేడు. కానీ నా రథం వీక్, ఈ రథం పోతే ఇంకో రథం వెనకాల రెడీగా ఉండాలి. అదేవిధంగా అర్జునుడికి అక్షయ తూణీరాలు ఉన్నాయి, నాకు లేవు. కాబట్టి బోలెడు బళ్ళు వెనకాల ఆయుధాలతో రెడీగా ఉండాలి, చకచక మార్చుకోగలగాలి. ఈ తూణీరాల మన యొక్క శస్త్రాలు అయిపోతే ఇది తీసేసి మళ్ళీ ఇంకోటి తగిలించుకునేందుకు వీలుగా వెనకాల బళ్ళ కొద్దీ ఆయుధాలు ఉండాలి. అప్పుడు నేను అర్జునుడి కంటే బెటర్ అవుతాను. అర్జునుడితోటి సారథి శల్యుడు వచ్చాడు, ఆయుధాలు కూర్చున్నటువంటి బళ్ళు పెట్టుకుంటున్నాను వెనకాల, బోలెడు రథాలు, గొప్ప అశ్వాలతో ఉన్నటువంటి రథాలు వెనకాల పెట్టుకుంటాను. ఈ రథం పోగానే ఆ రథం ఎక్కేస్తాను, గ్యాప్ ఉండకుండా అర్జునుడితో యుద్ధం చేస్తాను. సో ఈ స్వాట్ అనాలిసిస్లో తన స్ట్రెంగ్త్లు చెప్పుకున్నాడు ఫస్ట్ కర్ణుడు. తర్వాత తన వీక్నెస్లు చెప్పుకొని ఆ వీక్నెస్లు ఎలా ఫిల్ చేసుకోవాలి అనేటువంటి అనాలిసిస్ చేశాడు కర్ణుడు. సో దీంతో నేను అర్జునుడితో సరసమానం అవుతాను ఖచ్చితంగా. ఇంకా మళ్ళీ మాట్లాడితే కొంచెం ఎక్కువ అవుతా, అప్పుడు నేను ఈజీగా యుద్ధం చేయగలను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, శల్యుడిని సారథ్యానికి ఒప్పించాలి. ఇదొక్కటే సమస్య, మిగిలినవన్నీ ఈజీ. దుర్యోధనుడు ఏమన్నాడు? ఓకే డన్ అన్నాడు. వెనక ముందు ఆలోచించొద్దా? శల్యుడు ఒప్పుకోవద్దా? ఏం ఆలోచించాల. దుర్యోధనుడు ఓకే డన్, టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నాడు. అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. మిగిలింది శల్యుడిని ఒప్పించడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు శల్యుడి దగ్గరికి వెళ్ళి,
స్ట్రైట్గా దుర్యోధనుడికి మాట్లాడటం ఒకప్పుడు చేతనైందా? ఎప్పుడు చేత కాదు. నేరుగా శల్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కర్ణుడికి సారథ్యం చెయ్యే ఇవాళ అన్నాడు. పిచ్చి కోపం వచ్చింది శల్యుడికి. ఏమనుకుంటున్నావా? నేను ఒక మహారాజుని, ఈ సూతపుత్రుడికి సారథ్యం చేయాలా? ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా? కర్ణుడు ఏమన్నా నాకంటే గొప్పవాడు అనుకుంటున్నావా? రమ్మను, నా బలం ఏంటో చూపిస్తాను. మీ ఇద్దరం యుద్ధం చేస్తాం, అప్పుడు తెలుస్తుంది నీకు సంగతి. అసలు నన్ను ఇంత అవమానించావు కదా, నిన్ను నీ తరపున యుద్ధం చేయను పో అని చెప్పని అక్కడున్న రాజుల మధ్యలోంచి లేచి దూరంగా వెళ్ళిపోయాడు శల్యుడు. అప్పుడు దుర్యోధనుడు గబగబా వెనకాల వెళ్ళి బతులాడాడు. ఓకే మద్రరాజా, శల్య మహారాజా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా ఉద్దేశం అది కాదు. కృష్ణుడు నీకంటే ఏమాత్రం గొప్పగాడు. ఈ యొక్క కృష్ణుడు కానీ కర్ణుడు కానీ నీకంటే ఏమాత్రం గొప్పవాడు కాదు. నువ్వు అందరికంటే గొప్పవాడివి, ఏం డౌట్ లేదు. నేను నా ఉద్దేశం నువ్వు అర్థం చేసుకో. నువ్వు శత్రువులకి శల్యులాగా ఉంటావు, అంటే ములుకువి. అందువల్లనే నీకు శల్యుడు అని పేరు పెట్టారు. అందువలన నువ్వు కర్ణుడి కంటే కృష్ణుడి కంటే నాకంటే నువ్వే గొప్పవాడివి, డౌట్ ఏం లేదు. అయితే కర్ణునిలో అర్జునుడి కంటే బెటర్గా కొన్ని గుణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు శల్యుడికి? అర్జునుడి కంటే కర్ణుడికి మంచి గుణాలు ఉన్నాయి, కర్ణుడి కంటే కూడా నువ్వు గొప్పవాడివి. సో ఓవరాల్గా అందరికంటే నువ్వే గొప్పవాడివి. అయితే విషయం ఏంటంటే కర్ణుడు శస్త్రాల్లో అస్త్రాల్లో గొప్పవాడివైతే నువ్వు అశ్వజ్ఞానంలో అర్జునుడికి మన యొక్క కృష్ణుడి కంటే కూడా గొప్పవాడివి. సో ఇక్కడ లాజిక్ ఏం చెప్పాడు? కర్ణుడి కంటే నాకంటే అర్జునుడి కంటే కృష్ణుడి కంటే నువ్వే గొప్పవాడివి, అందరికంటే యు ఆర్ ద బెస్ట్. ఓకే అన్నాడు. అనగానే అంతేకాదు, నువ్వు సారథ్యం చేసినట్లయితే కర్ణుడు అనాయాసంగా అర్జునుడిని ఓడించగలుగుతాడు, నా మాట విను అన్నాడు. అప్పుడు సర్వసైన్యం మధ్యలో నువ్వు నన్ను కృష్ణుడి కంటే గొప్పవాడివి అని అన్నావు కాబట్టి నేను సంతోషిస్తున్నా, నీ మాటలు ఒప్పుకుంటున్నా, సారథ్యం చేస్తా. అయితే ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషను? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటా, నాకు నోటి దూల, నోటికి వచ్చినట్టు మాట్లాడతాను, దాన్ని కర్ణుడు సహించాలి అన్నాడు. వెంటనే వెనక ముందు ఆలోచించకుండా కర్ణుడు దుర్యోధనుడు దానికి అంగీకరించాడు. మీకు గుర్తుందో లేదో, 2 సందర్భాల్లో ధర్మరాజు శల్యుడికి రిమైండ్ చేశాడు. ఫస్ట్ శల్యుడు పాండవులకు సహాయం చేయడం కోసం యుద్ధానికి వస్తున్న సమయంలో దారిలో దుర్యోధనుడు పెట్టిన ఫెసిలిటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వచ్చి, ఇవన్నీ కూడా ధర్మరాజు ఇచ్చాడు ఈ ఫెసిలిటీస్ అనుకుని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడు. ఎవరు? ఈ యొక్క శల్యుడు. శల్యుడు స్వయాన పాండవులకు మేనమామ కింద లెక్క. కరెక్ట్గా చెప్పాలంటే నకుల సహదేవులకు మేనమామ, మాద్రి యొక్క సోదరుడు. సో ఎవరికి సహాయం చేయాలి ఈయన? ధర్మరాజాదులకు సహాయం చేయాలి, పాండవులకు. కానీ దారి పొడిపోతే ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ ఇచ్చినటువంటి నాకు ఎవరు ఈ ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసింది, వాడికి నేను వరం ఇస్తాను అనగానే దుర్యోధనుడు ఎదురకుండా వచ్చి, మామ నువ్వు నాకు కూడా మామవేను, ఈ ఫెసిలిటీస్ని నేనే అరేంజ్ చేశానంటే శభాష్, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అనగానే వెంటనే దుర్యోధనుడు వెనక ముందు ఆలోచించకుండా, నువ్వు పాండవుల వైపు కాదు నా వైపు యుద్ధం చేయాలని అడిగాడు. ఇచ్చిన మాటకి కట్టుబడడం ఆ లక్షణం ఆ రోజుల్లో ఉంది. అందుకనే ఈ యొక్క శల్యుడు అలాగే నీ వైపు యుద్ధం చేస్తాను, కాకపోతే ధర్మరాజును ఒకసారి కలిసి వస్తాను అని చెప్పని వెళ్ళి అక్కడికి వెళ్ళి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొచ్చాడు. ధర్మరాజు అన్నాడు, సరే నువ్వు అటే ఉండు, కానీ నువ్వు సారథ్యంలో సాటి లేని మేటివి, ఏదో ఒక రోజున నిన్ను ఈ యొక్క కర్ణుడికి సారథ్యం చేయమని అడుగుతారు. ధర్మరాజుకు చాలా దూరాలోచన ఎక్కువ, అందుకనే ముందే ఊహించాడు. ఏదో ఒక రోజున కృష్ణుడితో సమానమైనటువంటి సారథి శల్యుడు కాబట్టి కర్ణుడికి సారథ్యం వహించమని అడుగుతారు. అలాంటి సందర్భంలో శల్యుడు ఈ యొక్క కర్ణుడి యొక్క శౌర్యాన్ని తగ్గించే విధంగా, అవమానించే విధంగా, డిమోరలైజ్ అయ్యే విధంగా కామెంట్స్ చేయాలి, అది కండిషన్. దాన్ని ధర్మరాజు శల్యుడితోటి చెప్తాడు, నువ్వు దయచేసి ఆ యొక్క కర్ణుడికి సారథ్యం చేసే సందర్భంలో ఎట్లాగైనా సరే కర్ణుడి యొక్క శౌర్యాన్ని పరాక్రమాన్ని డౌన్ చేసి అతను డిమోరలైజ్ చేయాలనేది ఒక మాట తీసుకున్నాడు. తిరిగి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన రోజును కూడా తిరిగి ధర్మరాజు పెద్దలందరికీ నమస్కారాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు శల్యుడి దగ్గర కూడా వెళ్ళి, గుర్తుంది కదా మామ చెప్పిన మాట, కర్ణ సారథ్యం చేసేటప్పుడు, కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు నా మాట గుర్తుపెట్టుకో అని కూడా రిమైండ్ చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ శల్యుడు ఎప్పుడైతే కర్ణుడికి సారథ్యం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో దుర్యోధనుడికి కర్ణుడికి కండిషన్ పెట్టాడు, నా నోటికి వచ్చినట్టు మాట్లాడతాను కాబట్టి మీరేం అడ్డు చెప్పకూడదు అని. అదనమాట. చూసారా ఎట్లా యుద్ధంలో వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో. ఈ సందర్భంలో
ఈ యొక్క దుర్యోధనుడు ఇంకా మోటివేట్ చేయడం కోసం గాను ఓ యొక్క శల్య మహారాజా, నీకు విషయం తెలుసు కదా, ఒకప్పుడు త్రిపుర రహస్యం అన్నమాట. ఈ త్రిపురాలని కూడా మహాదేవుడు తన యొక్క ఒక్క బాణంతో ఈ 3 పురాలు ఒక వరుసలో వచ్చినప్పుడు నాశనం చేసిన సందర్భం నీకు తెలుసు. అంత అద్భుతమైనటువంటి అస్త్రశస్త్రాలు శివుని యొక్క సొత్తు. అయితే ఒకానొక సందర్భంలో భార్గవరాముడు, అదే పరశురాముడు, శివుని గురించి తపస్సు చేసినప్పుడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నీకు అనేక అస్త్రశస్త్రాలు నా దగ్గర ఉన్నవన్నీ కావాలి, నాకు తెలుసు, కాకపోతే నిన్ను నువ్వు పవిత్రుణ్ణి చేసుకో, నీకు సమర్థత ఉందని నిరూపించుకున్న సందర్భంలోనే ఈ అస్త్రశస్త్రాలన్నీ నీకు ఇస్తాను అని శివుడు చెప్పిన సందర్భంలో అలాగే అని మళ్ళీ తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు పరశురాముడు. ఆ సందర్భంలో మళ్ళీ మహాదేవుడు పార్వతి సమక్షంలో, దేవాదుల సమక్షంలోనూ ఈ యొక్క పరశురాముడికి ప్రత్యక్షమై అతన్ని మెచ్చుకొని ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు శివుడు. ఎవరిని? పరశురాముడిని. నువ్వు వెళ్ళి ఈ యొక్క అసుర సైన్యాలను సంహరించు అన్నాడు. అదేంటి స్వామి, నాకు అస్త్రశస్త్రాలు ఇంకా మీరు ఇవ్వనే లేదు, అప్పుడే ఎలా సంహరిస్తాను అంటే, నీకు అవి స్ఫురిస్తాయ్యా, ముందు యుద్ధం చేసిన తర్వాత నీకు ఇవ్వాల్సినవి ఇస్తాను అన్నాడు పరమశివుడు. అప్పుడు అలాగే వెళ్ళి అద్భుతమైన యుద్ధం చేసి ఈ రాక్షస సంహారం చేశాడు ఈ యొక్క పరశురాముడు. ఆ సందర్భంలో అతని శరీరం అంతా కూడా అనేక గాయాలైనప్పుడు శివుడు అతని శరీరాన్ని స్పృశించడం ద్వారా ఆ యొక్క గాయాలన్నీ కూడా మాయమైపోయినాయి. అప్పుడు చాలా సంతోషంతో, నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడు అయినావు, నీ యొక్క శరీరానికి కలిగినటువంటి పీడ అంతా కూడా నీకు ఈ క్షణంలో, ఎందుకంటే నీ పాప ప్రక్షాళన కోసం ఇలా చేయమన్నాను నేను, అందుకని ముందు శస్త్రాలు ఉపదేశం చేయలే. అస్త్రశస్త్రాలు నీకు ఉపదేశం చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఈ యుద్ధంలో నీ కర్మక్షయం కావాలి, కర్మక్షయం అయ్యింది, ఇప్పుడు నువ్వు దివ్యమైనటువంటి వాడు అయ్యావు కాబట్టి ఇప్పుడు నీకు ఇష్టమైనటువంటి దివ్యాస్త్రాలని ఇస్తున్నాను, తీసుకో అని అన్న అస్త్రశస్త్రాలు కూడా పరమశివుడు పరశురాముడికి ఉపదేశం చేశాడు. అప్పుడు చాలా సంతోషంతో అదే పరశురాముడు కర్ణుడికి తన అస్త్రశస్త్రాలను ఇచ్చాడు, విజయమైనటువంటి ధనుస్సును కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ యొక్క కర్ణుడిలో దోషం కనుక ఉన్నట్లయితే, కర్ణుడు సామాన్యుడైనట్లయితే, పరశురాముడు పరమశివుడి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి అస్త్రశస్త్రాలు ఇస్తాడా? ఇవ్వడు కదా. నా డౌట్ మొదటి నుంచి, ఈయన పర్సనాలిటీ చూసావా, కటౌట్ చూసావా ఎట్లా ఉందో, కర్ణుడి కటౌట్. ఇతడు మామూలు మనిషి అయినట్లయితే ఇదంతా సాధ్యం కాదు. ఇతడు ఖచ్చితంగా ఒక గొప్పవాడైనటువంటి మహాపురుషుడు, గొప్ప వంశంలో పుట్టాడని నా నమ్మకము. అందువలన నువ్వు బ్రహ్మదేవుడికి, రుద్రుడికి ఎట్లాగైతే రథసారథ్యం చేసి త్రిపురాసుర సంహారంలో హెల్ప్ చేశాడో, నువ్వు బ్రహ్మదేవుడు లాంటి వాడివి, కర్ణుడి కంటే కూడా గొప్పవాడివి, నువ్వు దయచేసి నువ్వు కర్ణుడికి సారథ్యం చేసి అతను సంతోషపెట్టు అన్నాడు. అప్పుడు శల్యుడు అన్నాడు, ఏమని? కర్ణుడు ఒకవేళ అర్జునుడిని వధిస్తే మాత్రం కృష్ణుడు చూస్తూ ఊరుకోడు, నీ సర్వ సైన్యాన్ని ఒంటి చేతితోటి నాశనం చేసి సంహరించి పారేస్తాడు. ఎవరు? కృష్ణుడు. అతని ముందు నీ ఒక్కరాజులు కూడా నిలబడలేరు, గుర్తుపెట్టుకో దుర్యోధన అని శల్యుడు ఇక్కడ దుర్యోధనుడికి కాషం చేశాడు. ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడు అన్నాడు, ఓ యొక్క శల్య మహారాజా, నువ్వు కర్ణుడిని తక్కువగా అంచనా ఇవ్వకు. అతను ఘటద్గుజరాది మహావీరులందరినీ కూడా నిమేష కాలంలో సంహరించినటువంటి వాడు, భీముని కూడా ఓడించి అవమానించాడు, నీకు తెలుసు కదా. అదేవిధంగా ఎంతోమంది సాత్యకిని, దుష్టజుమ్నుడు లాంటి వాళ్ళని కూడా ఇతను ఓడించాడు. విషయం ఏంటంటే, ఎందుకో కానీ కృష్ణార్జునులను మాత్రం ఇతను ఇన్నాళ్ళు ఉపేక్షించాడు. ఇప్పుడు టైం తీసుకుందాము, కర్ణుడి యొక్క కృష్ణార్జునులను ఇప్పుడు అతను సంహరించాలనుకుంటున్నాడు, నువ్వు అతని గురించి ఎలాంటి సంశయము పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మహారథుడిని పాండవులు ఏమీ చేయలేరు, మహారథి కర్ణుడిని ఎవరు ఏమీ చేయలేరు. అలాగే మరొక విషయం చెప్తున్నాను విను. ఈ యొక్క బాహుబలంలో కానీ, ఈ యొక్క శౌర్యంలో కానీ ఓ శల్య మహారాజా, నీతో సమానమైన వాడు ఈ పృథ్వీలోనూ లేడు. అందువలన నీ ముందు పాండవులు నిలబడలేరు. బాహుబలంలో కూడా కృష్ణుడు కంటే కూడా నీకే ఎక్కువ బలం ఎక్కువ. పార్థుడిని వధిస్తే, కృష్ణుడు మా సైన్యం మీద దండయాత్ర చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నువ్వు అద్భుత పరాక్రమం చూపించి ఆ కృష్ణుడిని యుద్ధంలో ఓడించవా అన్నాడు. అప్పుడు శల్యుడు తన రథానికి సారథ్యం చేయడానికి సిద్ధపడ్డాడు అని సంతోషించినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు, నువ్వన్న మాటలతోటి ఈ యొక్క శల్యుడికి ఇంకా సంతోషం పూర్తిగా కలిగినట్లేదు, ఇంకా మంచి మాటలతో ఇంకోసారి బాగా గ్యాస్ కొట్టు, బాగా
మాట్లాడు అని దుర్యోధనుడిని మళ్ళీ కర్ణుడు పుష్ చేశాడు. అప్పుడు దుర్యోధనుడు శల్యుడితో అన్నాడు, నువ్వు కృష్ణుడు సారథిగా ఉంటూ అర్జునుడిని ఎలా రక్షిస్తూ ఉన్నాడో అలాగే నువ్వు కూడా కర్ణుని రక్షించాలి అని మళ్ళీ ఈ యొక్క శల్యుని బాగా ఉబ్బేశాడనమాట. ఉబ్బేయటం అంటే బాగా పొగిడి ఆ యొక్క భోళాతనాన్ని అంతా బయటికి తీసి ఆయన బాగా పొగిడాడు. పొగిడినప్పుడు శల్యుడు ఉబ్బిపోయి చాలా భోళాగా అంటున్నాడు దుర్యోధనుడితోటి, ఓ యొక్క మహారాజా, నువ్వు కోరినటువంటి సహాయం అంతా చేస్తాను, నేను ఎంత చేయగలిగితే అంతా చేస్తానని దుర్యోధనుడిని కౌగిలించుకొని తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ రిపీట్ చేశాడు. ఏమని శల్యుడు, ఒక్క మాట, నేను మీ యొక్క హితాన్ని కోరుతూ కర్ణుడితోటి మంచి మాటలు మాట్లాడచ్చు, చెడ్డ మాటలు మాట్లాడచ్చు, ఏదైనా కానీ దాన్ని నువ్వు కర్ణుడు సహించాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అనవసరంగా ఇది చేయకండి, తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు అన్నాడు శల్యుడు. అప్పుడు కర్ణుడి యొక్క రథాన్ని సిద్ధం చేయడం జరిగింది. కర్ణుడు శల్యుడు రథం ఎక్కారు. అప్పుడు కర్ణుడు అద్భుతంగా ఒక విజయం సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగింది, శల్య సారథ్యం అనేది ఎలా ఉంటుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.